కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. అస్మద్ గురుభ్యో నమః. వృశ్చికే రేవతీ జాతం కృష్ణమార్య గురోస్తుతం శ్రీనివాస కృపా పాత్రం వెంకటార్య గురుం భజే. అస్మత్ పరమ గురుభ్యో నమః. గార్గేయాన్వయ సంజాతం వెంకటార్య గురోస్తుతం వరదాచార్య శిష్యం రామాచార్య గురుం భజే. అస్మత్ పితృభ్యో నమః. అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం సృజని గలితం వ్యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయ. ఆండాల్ దివ్య తిరువలిగల శరణం. ప్రియ భగవద్బంధువులారా, ఈనాడు మనం 26వ పాసురంలో ఉండేటువంటి విశేషాలను సాధ్యమైనంత వరకు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నిన్నటి పాసురంలో గోపికలు శ్రీకృష్ణుని కీర్తిస్తూ అతని సౌలభ్య లక్షణం అంటే అందరికీ అందుబాటులో ఉండేటువంటి అతని లక్షణం. ఎందుకంటే పరమాత్ముడికి నిన్న చెప్పుకున్నాం మనం, కృష్ణావతారంలో పరమాత్ముడి సౌలభ్య లక్షణం ఎక్కువ. వైకుంఠంలో ఉన్నప్పుడు ఇంద్రాది దేవతలు కూడా ఆ స్వామిని దర్శించడానికి సాధ్యం కాదు. అలాంటిది తనకు తానుగా ఈ లోకానికి వచ్చి అమాయకులైనటువంటి భక్తులైనటువంటి ఆశ్రితులైనటువంటి ఆ గోపికలకు తాను దర్శనమిచ్చాడే, దాన్ని సౌలభ్య గుణము అని అంటాం. అలాంటి సౌలభ్య గుణాన్ని గురించి తర్వాత దేవతలను కూడా రక్షించగలిగినటువంటి ధీరత్వం. దేవతలందరూ ఏమనుకుంటారు, తామే గొప్పవాళ్లము, తామే రక్షకులం అనేటువంటి అహంకారం కూడా అప్పుడప్పుడు వాళ్ళలో అది ప్రస్ఫుటిస్తూ ఉంటుంది. కానీ అలాంటి దేవతలను కూడా రక్షించగలిగినటువంటి ధీరత్వం, కంసుడి లాంటి క్రూరులైనటువంటి అలాంటి రాక్షసులను సంహరించినటువంటి వీరత్వం, ఇవన్నిటినీ కూర్చి నిన్న పాసురంలో గోపికలు వాళ్ళు స్తుతించారు. వాళ్ళు ఆశ్రిత రక్ష, లోక కంటకుల శిక్ష, ఇలాంటి సుగుణాలే వాటిని కీర్తించడం జరిగింది గోపికలందరూ కూడా. గోపికలు మాటలు విన్నటువంటి శ్రీకృష్ణుడు పరమానందం చెందాడు. వారి ముఖము, వారి కన్నులు, ఎత్తైన వక్షస్థలము, సన్నని నడుము, వీటిని చూస్తూ ఆయన వ్యామోహ పరవశుడైపోయాడు. వారి మాటలను ఇంకా ఇంకా వినాలి అనేటువంటి ఆతృతతోని తన మాటలను మరింతగా పొడిగిస్తూ సంభాషణను మరింత ముందుగా తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే వేదాంతపరమైనటువంటి అర్థాలు వేరుగా ఉంటాయి. ముఖము అంటే వారి మనస్సులో ఉండేటువంటి భావము, కన్నులు అంటే వారిలో ఉండేటువంటి జ్ఞానము, ఎత్తైన ఎద అంటే వారి హృదయంలో ఉండేటువంటి భక్తి, తర్వాత సన్నని నడుము అంటే వైరాగ్యము. అంటే పరమాత్ముడికి ఈ లక్షణాలు కావాలి. ఇలాంటి లక్షణాలన్నీ కూడా వచ్చినటువంటి గోపికల దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ గోపికలను ఆ విధంగా చూస్తూ తన్మయత్వాన్ని చెందుతున్నాడు ఆయన. అయితే అన్నాడు, సరే నన్ను కొని మీరు వచ్చారు అన్నారు కదా, మరి నేను కావాలనుకున్న వాళ్లకు మరొక దాని మీద దేని మీద కూడా ఆశ అనేది ఉండకూడదు, మరొక కోరిక అంటూ ఉండకూడదు. అయితే మీరు పర అనేది ఏదో కావాలి అని అంటున్నారు కదా, మరి అలాంటప్పుడు మీ మాటలలో వైరుధ్యం కనిపిస్తుంది నాకు. అప్పుడే అంటారు నాకు ఇంకేమి అవసరం లేదు, కేవలం నీ దర్శనం చాలు అంటారు. మరొక ఎలాంటి ప్రయోజనం లేదు అంటారు. మరి అప్పుడే అంటారు మాకు పర అనేది వాద్యం కావాలి అని అంటారు. కాబట్టి ఇది చూస్తుంటే పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఇందులో కనిపిస్తున్నాయి అని అన్నాడు.
భగవానుడే ఉపాయము, భగవానుడే ఉపేయము. అంటే మనం పొందవలసింది పరమాత్ముడే, ఆ విధంగా పొందింప చేసేది కూడా పరమాత్ముడే, మరొక ఉపాయం అంటూ ఏమీ లేదు. కాబట్టి ఆయననే ఫలం కదా, వేరే వాటిని ఎలా కోరుకుంటారు? అదే ప్రపన్నుల లక్షణము అంటాం. అంటే ప్రపన్నులైన వాళ్ళు ఏం చేస్తారు? లౌకికమైనటువంటి అశాశ్వతమైనటువంటి సుఖాల పట్ల వాళ్లకు వ్యామోహం ఉండదు. కేవలం పరమాత్ముడి తత్వం పైన, పరమాత్ముడి యొక్క దివ్య కటాక్షాన్ని పొందాలని తహతహతమనే ఉంటారు తప్ప వాళ్ళకి ఇతరమైనటువంటి ఈ క్షణిక సుఖాల పట్ల ఆసక్తి అనేది వాళ్లలో మనకు కనిపించదు. భగవత్ ప్రవృత్తి విరోధి స్వప్రవృత్తి. అంటే మనం సాధారణంగా చూడండి, మనలో ఉండేటువంటి అహంకారం ఉంటుందే, ఆ మమకారాలు ఉంటాయి కదా, ఇవన్నీ భగవత్ ప్రాప్తిని పొందడానికి లేదా పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం చేసేటువంటి ప్రపత్తి ఏదైతే ఉందో, ప్రపత్తి అంటే శరణాగతి, ఆ విధంగా శరణాగతి చేయడానికి ఇవి ఆటంకము. మనలో ఉండేటువంటి స్వార్థ బుద్ధి, అహంకారము, మమకారము ఇవన్నీ కూడా తొలగినప్పుడు మాత్రమే మన యొక్క మనస్సును పరమాత్ముడి మీద మనం లగ్నం చేయగలుగుతాం. అందుకని మన శాస్త్రాలు కూడా ఏం చెప్తున్నాయంటే, ప్రపన్నులైనంత మాత్రాన కర్మలను చేయకూడదని కాదు, కర్మలను వదలకూడదు, కానీ ఆ కర్మ వల్ల తాము పొందాలి అనుకున్నటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టాలి అంటారు. లేకపోతే అనేక అనర్థాలు జరుగుతాయి. ఒకప్పుడు ఇంద్రుడు విశ్వరూపుడు అనేటువంటి సంహరించాడు. ఆ విధంగా సంహరించడం వల్ల వచ్చినటువంటి పాపానికి భయపడి అతడు స్వర్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అధిపతి లేనటువంటి స్వర్గం అనేది అది ఉండదు కాబట్టి మరి వేరే ఎవరిని ఇంద్రుడిగా నియమించాలా అని చూస్తుంటే దానికి అప్పుడు ఆయనకి ఏమిటంటే ఆయువు కుమారుడైనటువంటి నహుషుడు కనిపించాడు. అలాంటి ఆ రాజును తీసుకొని వచ్చేసి అతన్ని ఆ ఇంద్ర పదవిలో కూర్చోబెట్టాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే అతనికి ఇంద్ర పదవి వచ్చిందో, అంటే మూడు లోకాలకు నేను అధిపతిని అనేటువంటి అహంకారం అతనిలో వచ్చేసింది. దానితో పాటుగా విచక్షణ జ్ఞానం కూడా నశించింది. కేవలం పరమాత్ముడి అనుగ్రహం వల్ల నేను ఇలాంటి ఉన్నతమైన స్థానంలో కూర్చున్నాను అనేటువంటి ఆ ఉద్దేశం అతనిలో పోయింది. నేను ఒక గొప్పవాడినేటువంటి ఆ భావం అతని లోపల మరీ విజృంభించింది. చివరకు ఎలాంటి స్థితికి వచ్చాడు అంటే, ఎప్పుడైతే స్వర్గము నాకైందో, ఈ స్వర్గానికి నేను అధిపతినైనానో, మరి అలాగే ఇంద్ర పదవిని నేను పొందాను కాబట్టి ఇంద్రుడి భార్య అయినటువంటి శచీదేవి కూడా నాకు కావాలి అనుకున్నాడట. అని అప్పుడు శచీదేవికి కబురు పెట్టాడు. ఎందుకంటే నేను ప్రస్తుతానికి నేనే ఇంద్రుడి కాబట్టి శచీదేవి కూడా నా అర్ధాంగిగా ఉండాలి అని. మహాపతివ్రత శచీదేవి ఆమె ఆందోళన పడింది. వెంటనే కులగురువైనటువంటి బృహస్పతిని ఆమె అర్థించింది. బృహస్పతి సరే ఆలోచించి ఆయన ఒక ఉపాయాన్ని చెప్పాడు. ఏమీ లేదు, ఆ నహుషుణ్ణి సప్త ఋషులు మోస్తున్నటువంటి పల్లకి మీద ఎక్కి ఇక్కడికి రమ్మను అని చెప్పాడు. పరమానందపడ్డాడు నహుషుడు. వెంటనే ఏం చేశాడు, సప్త ఋషులను పిలిచి మీరు పల్లకి మొయ్యాలి అని చెప్పాడు. పాపం వాళ్ళందరూ ఏమిటి, ఎంత శక్తి కలిగిన వాళ్ళైనప్పటికీ కూడా అనవసరంగా వాళ్ళ యొక్క శక్తిని వాళ్ళు వినియోగించే వాళ్ళు కాదు, సాత్వికమైన లక్షణాలు కలిగిన వాళ్ళే ఋషులు. కాబట్టి ఆ ఇంద్రుడి మాటలను ఆజ్ఞగా భావించి ఆ పల్లకిని మోస్తూ వచ్చారు. అందులో కూర్చొని ఆతృత, తొందరగా వెళ్ళాలి శచీదేవి దగ్గరికేని ఆ ఆతృతతోని పల్లకి అటు ఇటు కదులుతుందట. ఎందుకంటే ముందుగా ఉన్నటువంటి ఆ సప్త ఋషుల్లో ఒకడైనటువంటి అగస్త్యుడు ఆయన పొట్టిగా ఉంటాడు. కాబట్టి ఆ పొట్టిగా ఉన్నటువంటి భుజం మీద అది ఆనక అటు ఇటు కదులుతుంటే తొందరగా వెళ్ళాలంటే ఆతృత, అహంకారము, నేను ఇంద్రుడిని అనేటువంటిది దానితోని ఏంటి ఈ పల్లకి మోయడం కూడా చేత కాదా అంటూ ఒక్కసారి కాలుతో అన్నాడు. అతనికి వెంటనే కోపం నశాలానికి ఎక్కింది. ఏమిటి, నువ్వేదో ఇంద్ర పదవిని ఉన్నాననేటువంటి అహంకారంతో ఈ విధంగా కోపంతో బుసలు కొడుతున్నావు, అదే విధంగా నీ కాలితో నన్ను తన్నావు కాబట్టి ఈ విధంగా బుసలు కొట్టేటువంటి నీవు ఆ బుసలు కొట్టేటువంటి పాముగా భూలోకంలో పడి ఉండవు అని చెప్పి శపించాడు. వేరే మార్గం లేదు, ఆ భూలోకానికి వచ్చేశాడు. ఆ విధంగా పాముగా పడి ఉన్నాడు, ఎంతో కాలం పడి ఉన్నాడు. ఆ తర్వాత భీముడు రావడము, ఆ భీముణ్ణి తాను చుట్టుకోవడం, ఎంత చేసినప్పటికీ కూడా విడవకపోతే ధర్మరాజు వచ్చిన తర్వాత ధర్మరాజు
ఆ ఆ నహుషుడు అంటే ఆ పాము అడిగినటువంటి వాటికి జవాబు చెప్పడము, అప్పుడు వదిలిపెట్టడము, అతను శాప విముక్తి కావడం జరిగింది. అంటే ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవారైనప్పటికీ కూడా అహంకారం వల్ల దాన్ని ఏమవుతుంది, అది వదలకపోతే అది అనర్థాలకు దారితీస్తుంది అంటారు. అయితే మనమంతా కూడా ప్రపన్నులము అంటాం. ప్రపన్నులు అంటే పరమాత్ముడి పట్ల అత్యంతమైన భక్తి విశ్వాసాలు కలిగి సర్వం కూడా పరమాత్ముడైనటువంటి అధ్యవసాయం కలిగిన వాళ్ళు ప్రపన్నులు అంటాం. ప్రపన్నుల్లో కూడా రెండు రకాలుగా ఉంటారు. ఒకటి భగవత్ కాములు అంటాం, రెండవది కేవలురు అంటాం. భగవత్ కాములు అంటే ఏమిటి? మనము జీవించి ఉన్నప్పుడు కూడా ఇక్కడ విగ్రహ రూపంలో అంటే అర్చామూర్తిగా ఉన్నటువంటి పరమాత్ముడికి మనం సేవలు చేయాలి అనేటువంటి భావన కలిగి ఉంటాం. తర్వాత ఈ శరీరాన్ని వదిలిన తర్వాత కూడా వైకుంఠానికి వెళ్లితే కూడా అక్కడ కూడా శ్రీపతి శ్రీమన్నారాయణునికి ప్రత్యక్ష కైంకర్యం చేయాలి అనేటువంటి భావనతో ఉంటాం. అలాంటి దాన్ని కోరుకుంటూ ఉంటాం. ఇక కేవలం అంటే వాళ్ళకి అది కాదు. ఇక్కడ ఉన్నప్పుడు వాళ్లకు విగ్రహారాధన అవసరం లేదు. కేవలం ఓంకారాన్ని జపిస్తూ వాళ్ళు ఆత్మను దర్శించి ఆనందాన్ని పొందుతారు. వాళ్ళకు కూడా పునర్జన్మ లేదు. కానీ వాళ్ళు కైవల్యం అనే చోట ఉంటారు. కైవల్యము అంటే విరజా నదికును పరమాత్ముడు ఉండేటువంటి ఆ స్థలానికి మధ్యన ఒక విశాలమైనటువంటి స్థలం ఉంది. దాన్ని కైవల్యము అంటారు. అక్కడ ఉంటారు వాళ్ళు. అంటే అక్కడ కూడా పరమాత్ముడి దర్శనం కాదు, ఇక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అలాంటి దర్శనం కాదు. కానీ మనమంతా ఏమిటి? భగవత్ కాములము మనం అందరం. కాబట్టి మన అందుకనే మనకి ఎలా ఉండాలి అంటే భోక్తృత్వ లక్షణము అంటాం. అంటే అనుభవించాలి అనేటువంటి భావన మనకు ఉండవద్దు. నేను పరమాత్ముడికి సేవ చేస్తున్నాను కాబట్టి దీనివల్ల వచ్చే ఫలితం ఏదైతే ఉందో దానికి నేనే కర్తను కావాలి, దాన్ని నేను అనుభవించాలి అనేటువంటి అలాంటి భావనను వదిలిపెట్టాలి. దాన్నే భోక్తృత్వ బుద్ధి అంటాం మనం. నేను చేస్తున్నాను అనేది అహంకారము, పరమాత్ముడు నా చేత చేయించుకుంటున్నాడు అనేది దాసత్వ లక్షణము అంటారు మనం. అయితే సాధారణంగా చూడండి, సామాన్యులందరూ కూడా ఈ లోకంలో ఏమిటి ఒట్టిగా ఆశతో మాత్రమే బ్రతుకుతూ ఉంటారు. నిజానికి ఇక్కడ ఉండే కష్టాలు సామాన్యమైనవా? అందుకే మన పెద్దలు చెప్తారు అంటే ఉపరిమహోపల వర్షాసార మార్గే కంఠమ కర్ధమ పూర కక్షే భార శిరసి కిశోర కస్సంసారం సుఖయతి ఘోరం భజైతి రాజం భజైతి రాజం భజైతి రాజం భవబీరో అంటారు. అంటే అసలు ఏమిటి, ఒకడు తాను ప్రయాణం చేస్తూ ఉన్నాడట. ఆయన ఎవరు? భిక్షమెత్తుకునేవాడు. పాపం చాలా బీదమైన స్థితి, భిక్షమెత్తుకుంటూ వాడు బ్రతుకుతూ ఉంటాడు. అందుకని ఒక ఊరు నుండి మరొక ఊరికి తాను ప్రయాణమైతే పోతూ ఉంటే ఉపరి మహోపల వర్షాసార పైనుంచి పెద్ద రాళ్ల వర్షం పడుతుందట. అది కాబట్టి ఆ విపరీతం గాలి తానుతో వర్షం పడుతుంది. పోని మరి తొందరగా పోదామా అంటే మార్గే కంటక కర్ధమ పూర, మరి బయట ఎట్లా ఉందంటే ఒక కాలు ముందరికి వేస్తే రెండు పాదాలు వెనుకకు వస్తాయా అన్నట్లుగా బురదతోని జారుతూ ఉందట. పోనీ ఆ జారడం కూడా ఇలా ఉంది, అందులో ముళ్ళు గుచ్చుకుంటున్నాయట. భరించడం చాలా కష్టంగా ఉంది అది. కాబట్టి వేగంగా వెళ్దామంటే వేగంగా వెళ్ళలేకపోతున్నాడు. దానికి తోడు కక్షే భారహ, తర్వాత చంక లోపల ఒక ముళ్ళే ఉంది. ఏమిటా ముళ్ళే అంటే ఏముంటుంది పాపం ఆయన దగ్గర? చినిగిపోయిన బట్టలు, తర్వాత ఏమిటంటే నీ బొక్కిపోయినటువంటి అన్ని గిన్నెలు ఉంటాయి. వాటిని వదలలేడు. పోనీ అంతేనా? శిరసి కిశోర, మళ్ళీ తల మీద ఏమిటంటే ఒక శిశువును కూర్చోబెట్టుకొని దాని మీద వాడికి దెబ్బలు తాకుండా పైన కప్పుకొని ఈ విధంగా పాపం ముందుకు పోతూ ఉన్నాడు. ఏమిటయ్యా సంసారం ఇది? అందుకని భజేతి రాజం భజేతి రాజం భజేతి రాజం భవ వీరో, ఇవన్నీ ఎందుకయ్యా నీకు? కాబట్టి ఆ యతిరాజు అయినటువంటి ఆ రామానుజులను శరణు వేయండి అయ్యా, ఈ సంసారంలోంచి మీరు తరించబడతారు అని మన పెద్దలు చెప్తారు. మనకు కూడా అదే ఉంది. అంటే మన జీవితమే ప్రయాణం. ప్రయాణం అంటే మన జీవితమే మన ప్రయాణం. తర్వాత కష్టాలే రాళ్లవాన. ఎటు చూసినా మనకు రాళ్లవానలాగా కష్టాలు మనకు నిరంతరం మనం బాధిస్తూనే ఉంటాయి అవన్నీ కూడా. మరి అయినా జీవితం మీద ఉండేటువంటి మమకారం ఏదైతే ఉందో అదే బురద. అంటే మనము వేరే పరమాత్ముడు వైపు వెళ్ళాలి అనుకున్నప్పటికీ కూడా అది మళ్ళీ వెనుకకు మనను లాగుతూ ఉంటుంది అది. కాబట్టి అది బురద. తర్వాత మన కర్మలే ముళ్ళు. మనం చేసుకున్నటువంటి పాపాలు పుణ్యాలు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నిరంతరం కూడా మనం కూర్చుకొని అనేకమైన బాధలకు మనం గురి చేస్తూ ఉంటాయి. ఇక పాప పుణ్యాలు ఉన్నాయే అవే మన చంకలో ఉండేటువంటి ముళ్ళే. అవి మనను వదిలిపెట్టవు, వాటిని మనము వదిలిపెట్టము. మనం ఎటు వెళ్ళినా మనం మోసుకుంటూ మనం వెళ్ళవలసిందే వాటిని. పోనీ తల మీద ఏమిటి? సంసారం.
ఈ సంసారం అనేదే ఇప్పుడు అక్కడ ఉండే వాడు ఎలా తల మీద తన శిశువుని ఎత్తుకున్నాడో, ఇక్కడ ఈ సంసారం అనేది కూడా మనకు తల శిరసి కిశోర తల మీద ఇలాంటిది. అయినప్పటికీ కూడా ఇంకా ఆశ, భవిష్యత్తులో నాకేదో మేలు జరుగుతుంది, ఈ కష్టాల్లోంచి నేను గట్టెక్కుతాను అనేటువంటి ఆశ మాత్రమే ఆ విధంగా మనిషిని జీవించడానికి ఉపకరిస్తూ ఉంది. అది ఎందుకు రామాయణంలో సీతమ్మ కూడా అదే అంటుంది. ఆమె అంటే ఏది జీవంత మానంద అంటది, అంటే నరం వర్షశతాదపి అని. మానవులు కూడా ఎందుకు బ్రతుకుతున్నారు 100 సంవత్సరాలు అంటే, ఓహో భవిష్యత్తు లోపల మంచి రోజులు రాకపోతాయా అనే ఉద్దేశంతోనే బ్రతుకుతున్నారు. నేను అదే ఆశతో ఇంతకాలం ఉన్నాను కాబట్టి, ఇప్పుడు ఆంజనేయ స్వామి వచ్చాడు కాబట్టి నాకు ఊరట కలిగింది, అంటే నాకు మేలు కలిగేటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి ఆ సీతమ్మ కూడా అంటుంది. ఇక్కడ గోపికలు అంటున్నారు, స్వామి మేం కూడా సామాన్యులమే, మాకు కూడా ఇలాంటి మంచి రోజు వస్తుందనేటువంటి ఆశతోనే ఇంతకాలం మేము బ్రతికాము. కానీ నీ అనుగ్రహం వల్ల మాకు ఈనాడు నీ దివ్యమైనటువంటి రూపాన్ని చూసి తరించేటువంటిది, నీ సంశ్లేషాన్ని పొందేటువంటి అవకాశం అనేది ఈనాడు మాకు వచ్చింది స్వామి. ఇలాంటి మధుర క్షణాలను మేము ఎలా మర్చిపోతాం? ఇలాంటి మధుర క్షణాలు వస్తాయని చెప్పి ఆశించాము, అలాంటి సమయం మాకు ఆసన్నమైంది స్వామి. అయినా మేము ఆచరించినటువంటి వ్రతం అనేది శిష్టాచారము. శిష్టాచారం అంటే పెద్దలు ఒప్పుకున్నటువంటిది, పెద్దలు గతంలో అది ఆచరించింది, ఇది స్వార్థం కొరకు కాదు. ముఖ్యంగా ఈ వ్రతం మీ దివ్య దర్శనం కొరకు, అంటే మీ యొక్క దివ్య దర్శనం పొందాలని మేము అనుకున్నాం, మాకు అలాగే ఉపకరించింది. వ్రతం మిషతోనే కదా నీ దగ్గరికి రాగలిగాం, నీ సుందరమైనటువంటి రూపాన్ని చూసి మా జీవితాలను చరితార్థం చేసుకోగలిగాం స్వామి. నీ నామ సంకీర్తన ఉందే, అది మాకు ఇలాంటి అవకాశాన్ని కల్పించింది. నిరంతరం కూడా నీ నామాన్ని జపిస్తున్నాం కాబట్టి ఈ వ్రతాన్ని చెయ్యాలని సంకల్పం మాకు కలగడం, ఈ వ్రతాన్ని చేసినాం కాబట్టి ఆ మిషతోని నీ దగ్గరికి వచ్చి ఇలాంటి మధురమైనటువంటి ఆనంద క్షణాలను గడపడం అనేది మాకు జరిగింది. కాబట్టి ఇది నిజానికి మేము చేసేటువంటి ఈ వ్రతం ఏదైతే ఉందో ఇది స్వార్థం కోసం చేసింది కాదు. కాబట్టి నీ సంశ్లేషానికి, అంటే నీ దగ్గరగా ఉండి నీ యొక్క ఆ దివ్య రూప సందర్శనాన్ని పొంది అలాంటి ఆనందాన్ని పొందడానికి ఇది అడ్డంకి కాదు. ఎందుకంటే స్వార్థంతో చేయడం ఉంటే అది. అంతేకాకుండా మేము నీతో కలిసి నీతో ఇలాంటి మధురమైనటువంటి క్షణాలను గడిపేటువంటి అవకాశాన్ని కల్పించారు కదా మా పెద్దలు, వాళ్ళకు కూడా ప్రత్యుపకారం కావాలి కదా. మాకు మేలు చేసినప్పుడు ఆ మేలు తగినటువంటి ప్రత్యుపకారం చేయడం అనేది కూడా మానవ ధర్మం కదా. శాస్త్రాలు అవే చెప్తున్నాయి కదా, మా శిష్టాచారం పెద్దలు కూడా అదే చెప్పారు కదా మాకు. మరి అందుకే ఏమిటి, పెద్దలకు కావలసింది వర్షము, ఈ కరువు కాటకాలు తీరిపోవాలి. అంతేకాకుండా మా జాతికి సంపద అంటే పశు సంపదనే, కాబట్టి అలాంటి ఆ పశు సంపద కూడా అది కూడా అభివృద్ధి చెందాలి, అదే మా ఆశయము. ఇదంతా సుభిక్షం కావాలి లోకమంతా. ఎప్పుడైనా అని మేము ఈ వ్రతం అనేది ఒక ఉపాయము అని భావిస్తే అది నీ అనుగ్రహాన్ని పొందడానికి ఆటంకము. కానీ దాన్ని మేము ఉపాయంగా భావించడం లేదు, కేవలం నీ దగ్గరికి రావడం వరకే ఉపయోగించింది. కానీ నిన్ను మా వశం చేసుకోవడానికో లేదా నిన్ను మా వైపు తిప్పుకొనడానికో నీ అనుగ్రహాన్ని ఈ రకంగా పొందడానికో అది ఉపకరణం కాదు స్వామి. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ యొక్క సంశ్లేషాన్ని పొందడానికి అడ్డంకి కాదు అన్నారు. మా ఆశయ సాధనకు కావలసినటువంటి వ్రతానికి కొన్ని పరికరాలు కావాలి, అలాంటి పరికరాలను మేము కోరుతున్నాము అన్నారు. ఈ పాసురంలో పాసురాన్ని మనం ఒకసారి దాన్ని చదివి దాని అర్థాన్ని విశేషార్థాన్ని తెలుసుకుందాం. 26వ పాసురం ఈరోజు. மாலே மணிவண்ணா மார்கதி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்தூனு பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போய பாழுடையனவே சால பெரும் பறையே பல்லாம் திசைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே
ஆலின்லையாய் அருளே லொரிம்பாவாய் ఆండాల్ దివ్య తిరువలిగలై శరణం. గోపికలు అంటున్నారు, స్వామి మాలే అంటున్నారు. మాలే అంటే ఆశ్రిత వ్యామోహం కలిగిన వాడా అని అర్థం. తమకే శ్రీకృష్ణుడి మీద ఇంతటి వ్యామోహం ఉంది అనుకుంటే ఆ శ్రీకృష్ణుని ముఖాన్ని చూసిన తర్వాత వీళ్ళకి అనిపించింది, ఆహా మా కొరకు ఆ స్వామి పడుతున్నటువంటి ఆ వ్యామోహ లక్షణం అనేది అది సముద్రం లాంటిది. కానీ మాకు ఆ పరమాత్మని దర్శించాలి అనేటువంటి ఏ అభిలాష అయితే ఉందో, అది ఆ వ్యామోహం ఉందో అది ఎలాంటిది, గోష్పదం లాంటిది. అంటే గోవు గిట్టలో ఉన్నటువంటి నీళ్లు ఎంత ఉంటాయి, చాలా స్వల్పంగా ఉంటాయి. అదే సముద్రంలో నీరు అనంతంగా ఉంటుంది. అయితే స్వామి వారికి ఆశ్రిత ఆ ఆ లక్షణం ఏదైతుందో వ్యామోహము అది సముద్రం అంతా ఉంటే అసలు మేమేదో అనుకున్నాం కానీ మాకుండేటువంటి యొక్క స్వామిని దర్శించాలి అనేటువంటి ఆ వ్యామోహం అనేది గోష్పదంలో అంత చిన్నది అని వీళ్ళకు అనిపించిందట వీళ్లకు. అయితే అందుకే గతంలో ఏమన్నారు వీళ్ళు, నారాయణ అన్నారు, క్షీరసాగర శయన అన్నారు, దేవాది దేవ అని పిలిచారు. కానీ ఇప్పుడేమంటున్నారు, మాలే అంటున్నారు. అంటే ఆశ్రిత వ్యామోహం కలిగిన వాడా అంటున్నారు వీళ్ళు. గోపికలు వ్యామోహంతో వ్రతం చేస్తున్నారు, కానీ కృష్ణుడికి గల ఆ పిచ్చి వ్యామోహం అంటే గోపికల పట్ల అతనికి ఉండేటువంటి వ్యామోహం, వీళ్ళ ఆత్మస్వరూపులు కాబట్టి ఈ గోపికలందరూ కూడా గత జన్మలో వాళ్ళు వివిధమైనటువంటి కాలాలలో వివిధమైనటువంటి వ్రతాలు చేసి వివిధమైనటువంటి వరాలను పొంది ఇప్పుడు వాళ్ళు గోపికలుగా జన్మించారు. కాబట్టి అలాంటి ఆ గోపికలను కలుసుకోవాలి అనేటువంటి ఇతరులో ఉండేటువంటి వ్యామోహంతో కనీసం ఏదో ఒక వ్రతం చేద్దామా లేదా ఒక ప్రయత్నం చేద్దామా అనేటువంటి భావన కూడా అతనికి కలగలేదట. అంటే వ్యామోహంలో అంతగా ఆయన మునిగిపోయాడు. అంటే గోపికలకు కృష్ణుడి మీద ఉండే వ్యామోహం కన్నా ఆ కృష్ణుడికి గోపికల మీద ఉండేటువంటి వ్యామోహం అంత గొప్పగా ఉందట. వ్యామోహం అలాగే ఉంటుందట. ఎందుకంటే శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు కనీసం అతనికి పాలు కూడా ఇయ్యలేని స్థితి, కనీసం అతని ఏడుపు కూడా వినలేనటువంటి స్థితి దేవిది. కానీ కొంచెం పెరిగిన తర్వాత కంసుణ్ణి సంహరించిన తర్వాత దేవి దగ్గరికి వచ్చాడట. వచ్చి ఎదురుగా నిల్చున్నటువంటి ఆ కృష్ణుని చూచి తనకు పాదాభివందనం చేస్తుంటే కనీసం అతన్ని దగ్గరికి తీసుకోవాలి అనేటువంటి ఆ భావన కూడా ఆమె కలగలేదట. నిశ్చేష్టురాలయ్య ఆ వ్యామోహంతో, ఆహా నా కుమారుడు ఇంతకాలానికి ఇంత గొప్పతనాన్ని సాధించి వచ్చాడు, ఎప్పుడో దూరమైనటువంటి నా పిల్లవాడు ఇప్పుడు ఈనాడు నా దగ్గరికి వచ్చాడు అనేటువంటి ఆ వ్యామోహంతోని ఆ పిచ్చి ప్రేమతోని ఆమె అలాగే నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయిందట. కానీ అయ్యో ఇంతకాలానికి నా కుమారుడు నా దగ్గరికి వచ్చాడు కదా, ఒకసారి దగ్గరికి తీసుకుందాం, గాఢ ఆలింగనం చేసుకుందాం, తనివి తీరా అతన్ని ముద్దులతో ముంచెత్తుదాం అనేటువంటి భావన కూడా దేవి కలగలేదట. ఇక్కడ కృష్ణుడికి కూడా అదే ఉంది. ఎందుకంటే స్వామికి ఉండేటువంటి వాత్సల్యం అలాంటిదే, ఆయనకు వ్యామోహం అలాగే ఉంటుందట. ఎందుకు, శ్రీరామాయణంలో మనకు శ్రీరామచంద్రుడిది ఏమిటి అంటే శరణాగత వాత్సల్యము ప్రధాన గుణము అంటారు. ఎవడు శరణన్నప్పటికీ కూడా వాళ్ళ మీద అమితమైనటువంటి ప్రేమ, అంటే అవధులు లేనటువంటి ప్రేమను చూయించేటువంటి లక్షణం ఆ రామచంద్రుడిది ఆయనకు. అందుకే సీతమ్మ వారు అంటారు, విదిత సర్వజ్ఞ శరణాగత వత్సల అంటాడు. అంటే అన్ని తెలిసినటువంటి ఆ స్వామి ఎలాంటి వాడు అంటే శరణాగత వత్సల. ఎవడు శరణన్నప్పటికీ కూడా వాడి మీద అపరిమితమైనటువంటి ఆ ప్రేమ ఉలకబోసేటువంటి లక్షణం. అంటే వాత్సల్యం అంటే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, అప్పుడే పుట్టినటువంటి లేగదూడ చూడడానికి ఎంత అసహ్యంగా ఉన్నప్పటికీ కూడా అమితమైన ప్రేమ కలిగినటువంటి ఆ ఆవు తన పిల్లను దగ్గరగా తీసుకొని తన నాలుకతో నాకి దాన్ని శుభ్రం చేస్తుందో, ఇది మాలిన్యం కలిగిదనేటువంటి భావన కూడా దానికి ఉండదో, అలాగే రామచంద్రుడి గుణం కూడా అలాగే. వచ్చినవాడు మంచివాడా చెడువాడా, వీడి మనస్సులో మంచిగా ఉందా చెడు ఉందా ఇలాంటి భావన కాదు. ఎవడు శరణాగతి అంటే చాలు వాడి మీద తనకి వాత్సల్యం కురిపించేటువంటి లక్షణం ఆ రామచంద్రుడిది, ఆయనది. అయితే మరి శ్రీరామచంద్రుడిని శరణు వేరడానికి ఆ విధంగా విభీషణ్ లాంటి రాక్షసులు కూడా వచ్చారు. అయితే మరి భాగవతానికి వచ్చేవరికి ఏమిటిది, శ్రీకృష్ణుడిది వ్యామోహ గుణం అంటారు. అంటే ఆయనేమో శరణాగత వాత్సల్యం అక్కడ ఉన్నది, కానీ ఇక్కడ వ్యామోహము.
ఎవరు ఎవరు తన భక్తులు కనిపించినప్పటికీ కూడా, ఎవరు భక్తితో తనను ఆశ్రయించినప్పటికీ కూడా అతని యొక్క తమ భేదాలు ఏవి కూడా పాటించకుండా కేవలం వాళ్ళ మీద వాత్సల్యాన్ని కలిగి ఉండేటువంటి అమోఘమైనటువంటి గుణం కలిగిన వాడు ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇవి శ్రీరామచంద్రుడు విభీషణుడు శరణాగతికి వచ్చినప్పుడు ఆ విభీషణుడు కొంచెం సంకోచించాడట. ఏమిటంటే, మరి నేను రావణాసురుడి తమ్ముడిని కదా, మరి రావణాసురుడు శ్రీరామునికి చాలా ఘోరమైనటువంటి తప్పిదం చేశాడు. ఆ సీతమ్మను తాను అపహరించడం ద్వారా మరి నేను వెళ్ళి అతనిని శరణాగతి అయితే అసలు స్వీకరిస్తాడో లేదో అనుకున్నాడట. కానీ విభీషణుడు వచ్చినాడు అని చెప్పి తెలియగానే రామచంద్రుడు అనుకున్నాడట, అయ్యో అసలు రావణుడే రావాలి అనుకున్నాను, కానీ అలాంటిది విభీషణుడన్నా వచ్చాడు కదా, చాలు నా జన్మ ధన్యమైంది అనుకున్నాడట. అంటే ఆ విధంగా ఎవడు వచ్చి తనను శరణాగతి వేడినప్పటికీ కూడా ఇతడు శత్రుపక్షం వాడా మిత్రపక్షం వాడా ఇలాంటి భేదభావాలు కూడా లేకుండా అందరినీ తన హక్కును ఏర్చుకునేటువంటి ఒక మహా ఉన్నతమైన లక్షణం కలిగిన వాడు శ్రీరామచంద్రుడు. సీతమ్మ రాముని విడిచి 1 రోజుల కన్నా ఎక్కువ జీవించను అంది ఆంజనేయుడితో. ఆంజనేయుడు వచ్చి అదే మాట చెప్పాడు. రాముడు అన్నాడు, అయ్యయ్యో 1 రోజులు బ్రతుకుతుందా ఆమె, కానీ క్షణమపి నేను ఒక్క క్షణం కూడా నేను బ్రతికేటట్టు నేను ఆ సీతమ్మను వదిలిపెట్టి అన్నాడు. అంటే సీతమ్మ మీద అతనికి ఉండేటువంటి వ్యామోహం అంతటిది. మరి శ్రీకృష్ణుడు తన గొప్పతనం కూడా మరిచిపోయి పాండవులకు ఏం చేశాడు ఆయన అంటే దూతగా వెళ్ళాడు. దూతగా ఎవరు వెళుతారు నిజానికి అంటే ఎవరైతే తక్కువ స్థాయి కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వెళుతారు. కానీ అసలు సర్వలోకాలకు అధిపతి, సర్వ జగన్నియామకుడై, సర్వ స్వతంత్రుడై అలాంటి వాడై ఉన్నటువంటి ఆ స్వామి తాను పాండవుల మీద ఉండేటువంటి వ్యామోహం వల్ల, పాండవుల మీద ఉండేటువంటి ప్రేమ వల్ల తాను వెళ్ళి దూతగా వెళ్ళాడు. అంతేనా, తాను అర్జునుడికి రథసారథిగా కూడా పనిచేశాడు. అసలు సారథి అంటే ఏమిటి? ఎవరైనా కానీ ఉన్నతమైనటువంటి ఆ యుద్ధం చేసేటువంటి రచకుడు పైన ఉంటే సారథి కాళ్ళ దగ్గర కూర్చొని ఉంటాడు. అంతేకాకుండా ఇటు మలుపు అటు మలుపు అని చెప్పడానికి నోటితో కాదు, కాళ్ళతో ఇటు ఇటు ఇట్లా ఈ విధంగా జరుపుతూ ఉంటే అటువైపు తీసుకొని వెళ్ళాలి. అలాంటిది సారథ్యం అంటే. కానీ నేనొక గొప్పవాడినైనటువంటి భావన కూడా మర్చిపోయాడు స్వామి. తాను ఏం చేశాడు, అదే అర్జునుడికి ఆ వ్యామోహం చేత ఆయన రథ సారథిగా కూడా ఆయన చేశాడు. ఆయన అంతేకాకుండా జీవిత కార్యం చేశాడు, సారథ్యం చేశాడు. ఇలాంటి అనేకమైనటువంటి ఆ రక్షణ భారాన్ని అంతా కూడా తాను స్వీకరించాడు కేవలం వ్యామోహం వల్ల. అంతేకాకుండా ఈ ఆళ్వార్లు ఉన్నారే, ఈ ఆళ్వార్లు పరమాత్ముడి కోసం వాళ్ళు తపించింది చాలా తక్కువ. కానీ ఆళ్వార్ల మీద ఉండేటువంటి వ్యామోహం చేత పరమాత్ముడు తానే తపించి, పరమాత్ముడు తానే వాళ్లకు అలాంటి ఆ భక్తి భావాన్ని కలిగించి సంపూర్ణమైనటువంటి భగవత్ తత్వాన్ని వాళ్లలో నింపాడు స్వామి. అది కూడా ఏమిటి, కేవలం వారిని ఉద్ధరించాలి అనేటువంటి ఆశ్రిత వ్యామోహం వల్లనే ఆ విధంగా పరమాత్ముడు చేశాడు. అది అసలు నారాయణుని మేము పొందగలుగుతామా అని గోపికలు భావిస్తున్నారు. అంటే గోపికలు చెప్పుకున్నాం, గోపికలు కూడా కారణ జన్ములు వాళ్ళు అయినా వాళ్లకు మనసులో ఏమిటి, అసలు నారాయణుడు కదా, అలాంటి నారాయణుని దర్శించడం అనేది బ్రహ్మాది దేవతలకే సాధ్యం కానప్పుడు ఇలాంటి గోకులంలో, అది రేపల్లెలో జన్మించిన మేము, ఇటు విద్యాగంధం లేదు, శాస్త్ర జ్ఞానం లేదు, ఏమీ లేనటువంటి మాకు ఆ పరమాత్ముడి దర్శనం అవుతుందా అని చెప్పి వాళ్ళు భావిస్తుంటే, కృష్ణుడు తాను మధురలో జన్మించిన తర్వాత ఈ గోపికల మీద ఉండేటువంటి వ్యామోహం చేత ఒక క్షణం కూడా అక్కడ ఉండకుండా మరుక్షణమే వచ్చేసి రేపల్లెకు వచ్చేశాడు స్వామి. ఎందుకంటే గోపికల మీద ఉండేటువంటి వ్యామోహం అంత గొప్పది స్వామికి. ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు గోపికలను చూడాలా, ఎప్పుడు వాళ్ళతో కలవాలా, ఎప్పుడు వాళ్ళని మాట్లాడాలా అనేటువంటి ఇలాంటి భావనతోని కన్న తల్లి అయినటువంటి దేవకిని, తండ్రి అయినటువంటి వసుదేవుణ్ణి, ఆ మధుర నగరాన్ని కూడా వదిలిపెట్టి రేపల్లెకు వచ్చేశాడు ఆయన. గోపికలను చూడకుండా తాను ఉండలేడు. అంటే అలాంటి వ్యామోహము అదొక పిచ్చి లాంటిది ఆయనకు. అయితే అతిశయం కలిగేటట్టు తాను ఉండడమే కాకుండా గోపికలకు కూడా మోహాతిశయము కలిగేట్టుగా చేశాడు స్వామి. ఎందుకంటే ఇలా ఒక వైపున ఉంటే లాభం లేదు కదా, తాను గోపికలను చూడాలి అనుకున్నప్పటికీ, వాళ్లతో కలిసి మాట్లాడాలి అనుకున్నప్పటికీ
అలాంటిది వాళ్ళ వైపు నుంచి కూడా అది ఉంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి తాను వాళ్ళలో కూడా ఇలాంటి మోహ అతిశయాన్ని కల్పించేసి వాళ్ళ మనసు కూడా తన వైపు ఈ విధంగా వచ్చేట్టుగా చేసుకున్నాడు స్వామి. నాకు అన్నాడట, మరి ఏమిటి, మరి తాను ఎందుకు ఆ యశోద ఇక్కడ మధురా నగరాన్ని వదిలి ఇక్కడికి వచ్చేశాడు, ఎందుకు దాక్కొని ఉంటున్నాడు అంటే తనకేదో కష్టమవుతుందని కాదు, తాను కాదట, అంటే గోపికలకు దూరం కావలసి వస్తుంది అని. ఒకవేళ కంసుడి లాంటి వాళ్ళు ఎవరైనా ప్రయత్నించి ఏమైనా చేస్తే ఎక్కడ తాను ఈ రేపల్లెను వదిలిపెట్టి మరొక దగ్గరికి వెళ్ళవలసి వస్తుందో అప్పుడు ఈ గోపికలతోని తనకు ఈ విధంగా ఆ దూరము అంటే వేర్పాటు అనేది ఏర్పడుతుంది అనే భయంతోని ఆ విధంగా దాక్కొని బ్రతికాడట ఆయన. అది కేవలం గోపికల మీద ఉండేటువంటి ఆ వ్యామోహం వల్లనే అంటారు. అయితే నాకు వ్యామోహం ఉందని ఎట్లా గుర్తించారు మీరు అన్నాడు కృష్ణుడు వాళ్ళని చూసి. వాళ్ళు అన్నారు, స్వామి మీ ఆకారంలో ఉండేటువంటి స్వభావాన్ని చూస్తేనే తెలుస్తుంది, అది దాచిపెట్టాలన్నప్పటికీ కూడా దాగుండేది కాదు మీ వ్యామోహం అనేది, అంత గొప్పది అది అంటారు. ఎందుకంటే ఆ కొన్ని విషయాలు అలా ఉంటాయి. అసలు మన పెద్దలు ఒక చిన్న ఒకటి ఒక సంఘటన గురించి చెప్తారు మనకు. ఒక పండితుడు ఒక దగ్గర రామాయణాన్ని చెప్తున్నాడట. ఆ రామాయణాన్ని చెప్తూ ఉంటే ఆయన చాలా రోజులు పడుతుంది రామాయణం చెప్పడం. ఆ విధంగా చెప్తుంటే ఎప్పుడైనా మనం రామాయణం చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే ప్రక్కన ఒక ఉచితాసనాన్ని వేస్తాం, దాని మీద ఎవరు కూర్చోరు. ఎందుకంటే ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటాడు అనేది మనకు పెద్దలు చెప్పినట్టు విధానం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణరోచనం మారుతిం నవతరాక్షరం అని చెప్తాం మనం. కాబట్టి ఆ విధంగా ఆంజనేయుడు వచ్చి అక్కడ కూర్చుంటాడు అని రామాయణం జరుగుతున్నప్పుడు సుందరకాండలోని ఒక ఘట్టాన్ని వివరిస్తూ ఆ పండితుడు అన్నాడు, పోయిన తర్వాత అశోకవనంలో ఉండేటువంటి పువ్వులన్నీ కూడా చాలా తెల్లగా ఉన్నాయి అన్నాడు. అనగానే వెంటనే ఆంజనేయుడు తన ఆ రూపంతో ప్రత్యక్షమే అన్నాడట, ఏమయ్యా ఇంతవరకు అంతా సరిగానే చెప్పావు గాని ఇప్పుడేమిటి, ఎందుకు ఈ విధంగా అబద్ధం చెప్తున్నావు, నిజానికి పుష్పాలన్నీ ఎర్రగా ఉన్నాయి అన్నాడట. ఈయనన్నాడు, అయ్యయ్యో నేను పండితుండండి, శాస్త్రంలో ఏది ఉంటే అదే చెప్తాను కానీ నేను వేరే ఎట్లా చెప్తాను, కల్పితాలు నేను చెప్తానా, నేను చెప్పను. అదే కాక నేను చెప్తున్నది రామాయణం కదా, నతే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి అంటారు. అంటే భవిష్యత్తులో ఒకవేళ ఏదైనా రామాయణానికి ఉన్న శాస్త్రాలకు మధ్యన ఏదైనా విభేదం ఏర్పడితే రామాయణాన్ని మాత్రమే దాన్ని ఆ ప్రమాణంగా తీసుకోమని పెద్దలు కూడా చెప్పారు కదా, కాబట్టి ఆ రామాయణాన్ని నేను గురించి చెప్తున్నాను అన్నాడు. కాదు నువ్వు తప్పు చెప్తున్నావు, అక్కడ పుష్పాలన్నీ ఎర్రగా, ఎందుకంటే నేను అక్కడ స్వయంగా ఉండి చూసిన వాడిని అన్నాడట. ఈ విధంగా ఇద్దరి మధ్యన వాగ్వాదం జరుగుతుంది. అంతలోకి మరొక ఆయన లేచి అన్నాడట, మీరు ఇద్దరు చెప్పేది నిజమే అన్నాడట. ఇద్దరు చెప్పేది ఎలా నిజమవుతుంది అన్నాడు. కాదు, ఎందుకంటే సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించాడు అనేటువంటి భావన నీ మనసులో మెదిలి నీ కళ్ళు ఎర్రగా మారిపోయాయి. కాబట్టి ఆ ఎర్రటి కళ్ళతో చూసినప్పుడు అక్కడ ఉండే పుష్పాలని నీకు ఎర్రగా కనిపించాయి, కానీ వాస్తవానికి అక్కడ ఉన్నాయన్నీ తెల్లటి పుష్పాలే. ఈ పండితుల వారు చెప్తున్నది రామాయణంలో ఉన్నది నిజమే. ఎందుకనంటే ఒక మందారం పువ్వు పక్కన ఒక స్ఫటికాన్ని పెడితే ఆ స్ఫటికం కూడా తెల్లటి స్ఫటికమే ఎర్రగా ఎలా కనిపిస్తుందో అదే విధంగా నీ కళ్ళులో ఉండేటువంటి ఎరుపుతనం వాటి మీద ప్రస్ఫుటించి అవి ఎర్రగా కనిపించాయి, కానీ నిజానికి అక్కడ ఉన్నవి తెల్లవే అన్నాయట. అంటే సీతం అందుకే అంటారు, అంటే మందార పువ్వు పక్కన ఉండే పెట్టినటువంటి ఆ స్ఫటికం ఏ విధంగానైతే ఎర్రగా కనిపిస్తుందో అలాగే అక్కడ పుష్పాలు కూడా ఇతనికి ఆంజనేయుడికి ఎర్రగా కనిపించాయట. అందుకే వీళ్ళు అంటున్నారు మణివన్న అంటున్నారు, అంటే మణివర్ణుడా అంటున్నారు. అంటే మణిని దాచిన పేటిక నుండి ఆ కాంతి అనేది అలా దాగకుండా బయటకు వస్తుంది. అలాగే స్వామి నీలో ఉన్నటువంటి భావన కూడా నీవు దాచిపెడదామన్నప్పటికీ కూడా దాచకుండా అది బయటకు ప్రసరిస్తున్నది, అది కనిపిస్తుంది అన్నారు. అంటే కృష్ణుడిది ఇంద్రనీలమణి వంటి ఆకారం అంటారు. గోపికలనే కాదు, పద్మసంభవమైనటువంటి ఆ లక్ష్మీదేవినే ఆకర్షించింది. నిజానికి అమ్మవారు ఎలాంటి వాళ్ళు, లక్ష్మీదేవి చపల చిత్త ఒక దగ్గర ఉండదు, కానీ ఈ పరమాత్ముడి యొక్క సౌందర్యానికి అతని శారీరకమైనటువంటి ఆ సౌష్ఠవాన్ని చూచి తర్వాత అతని ఆ హృదయంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూచి అతని హృదయాన్నే తన స్థిర నివాసంగా చేసుకుంది అమ్మవారు. అంటే అలాంటి అమ్మవారిని కూడా ఆకర్షించినటువంటి రూపం. అంతేనా, క్రూరులు శత్రువులు వీళ్ళు కూడా అతన్ని వదలలేరు.
శత్రువులైనప్పటికీ కూడా ఆ స్వామి యొక్క దివ్య రూపాన్ని వదిలి ఉండలేరు. వారు దూషిస్తున్నప్పటికీ కూడా చూస్తూ తన్మయత్వాన్ని చెందుతూనే దూషిస్తూ ఉంటారట. మణివన్న అంటే మణిని పోలినటువంటి వాడు అని, అలాంటి సౌందర్యం కలవాడు అని అర్థం. మణి గలవాడు అయితే బ్రతుకుతాడు. ఎందుకంటే మణి తన దగ్గర ఉన్నదైనటువంటి ధైర్యంతో మనిషి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆయన బ్రతుకుతాడు. అది లేదు అనుకోండి, దగ్గర ఉండేటువంటి మణి ఒకవేళ దూరం అయిపోయింది అనుకోండి, ఆ ఉండేటువంటి ఆ వ్యాకులతతోనే అతడు మరణిస్తాడు. దాన్ని తట్టుకోలేకపోతాడు ఆయన. అంటే అందుకే ఇక్కడ నంద యశోదలు కూడా అలాగే. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తమ దగ్గరికి వచ్చాడో అతన్ని చూచిన తర్వాత ఒక మణిని కలిగినటువంటి వ్యక్తి ఏ విధంగా దాన్ని చూస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఎలా బ్రతుకుతాడో, అలాగే ఈ నంద యశోదలు కూడా అలాగే అంతకుముందున్న ఆనందం కన్నా మరింత ఆనందంగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారట. వాళ్ళందరికీ కృష్ణుడి మీదనే పంచ ప్రాణాలు పెట్టుకొని ఉన్నారు. మణిగల వారిని అందరూ గౌరవిస్తారు. అలాగే కృష్ణుడు వచ్చిన తర్వాత ఈ కృష్ణుడు ఉన్నాడు అనేటువంటి మిష చేత అక్కడ యశోద నందుల యొక్క గౌరవం అనేది మరింతగా ఇనువడించింది. మొదలే గౌరవం కలిగిన వాళ్ళు, దానికి తోడు కృష్ణుడు ఉండడం వల్ల వాళ్ళ ఉండేటువంటి ఆ గౌరవం అనేది మరింతగా పెరిగిపోయింది. తర్వాత మణి విలువ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, రాజులు అలాంటి వాళ్ళు తల మీద ధరిస్తారు. కానీ ఎవరైతే కొందరు అంటే తెలివి తక్కువ మూర్ఖులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని అమ్ముకొని బ్రతుకుతారు. అలాగే అంటే చూడండి, పండితులు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నిజానికి పరమాత్ముడి తత్వం అనేది చాలా గొప్పనైన తత్వమే, కానీ తమ పుట్టకూటి కోసం దాన్ని 10 మందికి చెప్పి ఉన్నవి లేని కొన్ని కల్పించి కూడా చెప్తూ వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. అది అయితే భగవంతుడి చరిత్ర చాలా గొప్పది అంటారు. ఒక రోజున కైలాసంలో పరమేశ్వరుడు పార్వతికి భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నాడట. భాగవతం అంటే పరమాత్ముడికి సంబంధించినటువంటి చరిత్ర వినిపిస్తున్నాడట. అయితే ఆ పార్వతీదేవి వింటూ 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 ఆమె మెల్లగా నిద్రలోకి ఆమె జారిపోయిందట. అదే సమయంలో ఒక చిలుక పైన ఉండి ఆ చిలుక కూడా వింటుందట. వినది అని ఊగొడుతుందట. పార్వతి ఊగొడుతుంది అనుకున్నాడు పరమేశ్వరుడు, చెబుతూ ఉన్నాడు. అంతలోకి అది ఒక గుడ్డును పెట్టింది. ఆ గుడ్డు అనేది ఏమైంది, పైనుంచి జారి అది కింద పడి పగిలిపోయింది. పగిలిపోయిన ఈ భాగవత కథను వింటుంది కాబట్టి అందులోంచి వెలువడినటువంటి ఆ పిల్ల అది అది మరణించలేదు, అది బ్రతికింది. ఎందుకంటే భాగవతం వింటున్నది కాబట్టి. అయితే అది చూశాడు పరమేశ్వరుడు. చూసి అయ్యో ఇది ఏమిటి, ఇది సదస్యం కావద్దు, అంటే భాగవత కథ అనేది ఇది భవిష్యత్తులో జరిగేది కాబట్టి ఇది ఎవరికి కూడా తెలియకూడదు అని అనుకొని ఎలాగైనా సరే ఆ చిలుకను పడదామని చెప్పి పరమేశ్వరుడు పరిగెత్తిశాడట. అయితే ఆ చిలుక వెళుతూ వెళ్లే వరకు, ఒక దగ్గరికి వెళ్లే వరకు వ్యాస భగవానుడు తాను అక్కడ కూర్చొని అంతలోకి విధివశాత్తు ఆయనకు ఉంటుంది కాబట్టి ఆవులు ఇంత వచ్చిందట. నోరు తెరవగానే ఈ చిలుక పోయి ఆయన నోట్లోకి పోయి కడుపులోకి వెళ్ళిపోయిందట. అతడే సుఖ మహర్షిగా జన్మించాడు అంటూ. అందుకనే భాగవతాన్ని సుఖ మహర్షి చెప్పినట్టుగా ఎవ్వరు కూడా చెప్పలేరు. ఎందుకంటే సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పంగా విన్నటువంటి వాడు కాబట్టి అంత గొప్పగా చెప్తాడు అని అంటారు. అందుకే చాలా అమూల్యమైంది అది. అంటే సావవలసినటువంటి గుడ్డులోంచి కింద పడ్డ తర్వాత అసలు బ్రతకదు పిల్ల, కానీ భాగవతాన్ని వినడం వల్ల ఆ మహత్యం వల్ల అది బ్రతికింది. అందుకే అది అమూల్యమైంది, చాలా గొప్పనైంది అంటారు భగవత్ చరిత్ర. అలాగే దాన్ని దాచుట కూడా సులభం. మణిని దాచాలంటే ఏంటి, చాలా సులభం, ఎక్కడైనా దాచుకునవచ్చు. అలాగే సర్వజగన్యామకుడు, ఈ సర్వస్వతంత్రుడు, మొత్తం అంతే అంటే ఈ భువన భాండాలన్నిట్లను కూడా తన కడుపులో దాచుకున్నటువంటి అలాంటి ఆ స్వామి చివరకు యశోదా కృష్ణుల ఇంట పెరిగాడు ఆయన. అంటే దాచిపెట్టబడితే ఆ విధంగా దాక్కొని వాళ్ళ ఇంట్లోనే పెరిగాడు ఆ స్వామి. తర్వాత పోని మణి వల్ల ఆ మణికి ఎలాంటి లాభం లేదు, మణి కలిగిన వాళ్లకు లాభం. అలాగే కృష్ణుడు ఆ గోకులంలో ఉండడం వల్ల కృష్ణుడికి ఏమీ లాభం లేదు. అక్కడ గోకులంలో ఉండేటువంటి గోవులకు, గోపాలులకు, అందరికీ కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా లాభం జరిగింది. అందుకే అతన్ని మణితో పోలుస్తున్నారు, మణివన్న అంటున్నారు. అంటే మణి వంటి ఆకారం కలిగిన వాడా, అలాంటి వర్ణం కలిగిన వాడా అంటూ ఆ స్వామిని వీళ్ళు కీర్తిస్తూ ఉన్నారు. మార్గది నీరాడువాన్ అంటారు.
అంటే మార్గళి స్నానానికి కావలసిన వాటికై వచ్చినాము అంటున్నారు. అంటే గోపికలకు కావలసింది నిజానికి ఏమిటి? శ్రీకృష్ణ పరమాత్ముడి సంశ్లేషము. అంటే పరమాత్ముడి దగ్గరగా కూర్చోవాలి, పరమాత్ముడి దివ్య రూప లావణ్యాలను చూసి ఆనందాన్ని అనుభవించాలి. అదే వాళ్ళకు కావలసింది. అంత అంటే అసలు వాళ్ళకు కావాల్సింది కృష్ణ ప్రాప్తి అంటాం. అంటే పరమాత్ముడు వాళ్ళకు ప్రాప్తి కావాలి. కానీ గోకులంలో ఉన్న వాళ్ళకి ఏం కావాలి? వాళ్లకు వర్షం కావాలి, తన గోధనం అభివృద్ధి చెందాలి. నిజానికి భగవంతుణ్ణి ఆశ్రయించిన వాడికి ఎలాంటి లోటు కూడా ఉండదు. తర్వాత వేరే సాధనాలు గాని అనుష్ఠానాలు గాని ఇవేవి కూడా అవసరం లేదు. నిజానికి పరమాత్ముడే సర్వస్వని భావించేంత అంత ఉదాత్తమైనటువంటి భక్తి భావన కలిగిన వాడికి తాను ఏవి కూడా అవసరం లేదు. స్నానము అనుష్ఠానము ఇవేవి కూడా అవసరం లేదు. అయితే తమను చూసి ఇతరులు స్ఫూర్తి పొందాలి అనుకుంటారు. ఎందుకంటే పెద్దలు ఆచరించని దాన్ని పిల్లలు ఆచరించరు. అందుకే చూడండి, రాముడైనా కృష్ణుడైనా సాక్షాత్ పరమాత్ముడే అయినప్పటికీ వాళ్ళు గురువుల దగ్గర వెళ్ళి గురుకులంలో ఉండి విద్యను నేర్చుకున్నారు. కారణం ఏంటి? ఒకవేళ కృష్ణుడు గురుకులానికి వెళ్ళి సందీపని దగ్గర ఒకవేళ విద్య నేర్చుకోలేదనుకోండి, అందరేమనుకుంటారు? ఆ కృష్ణుడు నేర్చుకున్నాడా, లేకుండా గొప్పవాడు కాలేదా, అలాగే మేము కూడా అవుతాము అనేటువంటి భావన చేత ఆ సాంప్రదాయ సిద్ధంగా వస్తున్నటువంటి అలాంటి ఉదాత్తమైన గొప్పనైనటువంటి ఆ గురుకుల విద్య అనేది అది అంతరించిపోతుంది. అందుకే ఆ విధంగా చేశాడట. అయితే వీళ్ళు అన్నారు, అంటే ఇతరులు స్ఫూర్తి పొందడానికి చేసేది. మరి ఈ వ్రతం ఎక్కడిది అన్నాడు శ్రీకృష్ణుడు. ఎందుకంటే దీనికి ప్రమాణం కూడా ఉండాలి కదా. మనం ఏదంట చేయడానికి వీల్లేదు. మనకు ఒక వ్రతాన్ని కానీ ఏదైనా విధానాన్ని మనం చేస్తున్నామంటే దానికి ఒక ప్రమాణం అంటూ ఉండాలి. ఇది మరి ప్రమాణం ఏది అన్నారు. అంటే స్వామి, మేము స్వర్గాది లోకాలను కాంక్షించి లేదా ఇతరమైనటువంటి ఫలాలను ఆశించి మేము ఈ వ్రతాన్ని చేయడం లేదు. మేము ఎందుకోసం చేస్తున్నాం? నారాయణుడే ఫలము అనుకుంటున్నాం. ఆ సాక్షాత్తు నారాయణుడివే నువ్వు అనేటువంటి వాళ్ళని నమ్మిన వాళ్ళం మేము. ఇది శిష్టాచారమే. ఎందుకంటే గతంలో కూడా శిష్టులైనటువంటి వాళ్ళు, గోపికలు ఇలాంటి వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించారు. మా పెద్దలు కూడా ఆచరించమన్నారు, ఆచరించారు. అందుకే పెద్దలు ఆచరించిన దాన్నే మేము ఇప్పుడు ఆచరిస్తున్నాం. కాబట్టి ఇది నిన్ను పొందడానికి ఆటంకం కాదు, ఇది శిష్టాచారమే అన్నారు. అందుకే ఈ విషయం ఉపనిషత్తులలో కూడా చెప్పబడింది స్వామి. అది ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాచ అంటారు. అంటే పెద్దల ఆచారం ఏదైతే ఉందో అదే ముఖ్యమైన ప్రమాణము అని వేదం కూడా చెప్తుంది. శ్రీరాముడు కూడా శరణాగతుని రక్షించవాలి అని అన్నటువంటి ఆ భావన ఎలా కలిగింది అతనికి అంటే కండువనుముని వచనం ప్రమాణంగా తీసుకొని అలాంటి భావన అతనిలో కలిగిందట. దానికి తోడు కపోతోపాఖ్యానము అంటే శిబి చక్రవర్తి కథను విన్న తరువాత దానివల్ల ప్రభావితుడైపోయినటువంటి శ్రీరామచంద్రుడు తాను ఆర్తజన రక్షణ అనేది దాన్ని ప్రధానంగా తాను స్వీకరించాడు ఆయన. కాబట్టి అది అలాంటిదే, ఇది కూడా శిష్టాచారమే. అంటే గతంలో ఆచరించారు కాబట్టి రాముడు ఆచరించాడు. మేము కూడా గతంలో పెద్దలు ఆచరించిన దాన్నే శిష్టాచారంగా భావించి ఇప్పుడు మేము కూడా ఆచరిస్తున్నాము అన్నారు. అయితే మలయ్యా వన్గల్ అన్నారు. అంటే పూర్వులు ఆచరించినారు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఒకరు ఫలితాన్ని పొందిన తర్వాత దానిని చూచి ఇతరులు దానిని ఆచరిస్తారు. ఇది లోకంలో ఉండేటువంటి సహజమైనటువంటి లక్షణం. మనం ఏదైనా ఒక విధానాన్ని ఎవరికైనా చెప్పితే గతంలో దీనివల్ల ఎవరైనా లాభాన్ని పొందారా అనేటువంటి ఆలోచన వస్తుంది. అలాంటప్పుడు మాత్రమే ఎవరైనా ఆచరిస్తారు. అందుకే స్వామి, నీవు కూడా అర్జునుడికి గీతోపదేశం చేస్తూ ఏం చెప్పావు నీవు? అది అంటే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అన్నావు కదా. అంటే ఎవరైతే పెద్దలు ఒకవేళ ఎవరైతే ఆచరిస్తారో దాన్ని చూచి తర్వాత తరం వాళ్ళు కూడా ఆచరిస్తారు. అందుకని పెద్దలు ఎప్పుడైనా కానీ సక్రమమైనటువంటి లక్షణాలను కలిగి సక్రమమైనటువంటి మార్గంలో నడవాలి. వాళ్ళ ఆచరణ అనేది ఇతరులు తర్వాత ఆదర్శంగా తీసుకొని ఉండేట్టుగా ఉండాలి అని చెప్పి స్వామి నువ్వు సెలవిచ్చిందే కదా ఇదంతా కూడా. అది విదేచ్చ వైదికాహ ద్వితీయ గంభీర మనోనుసారిణ అని పెద్దలు ఆచరించింది. పెద్దలు ఒకవేళ ఏదైనా ఆచరించకపోతే అది శాస్త్రాలలో ఎక్కడైనా మనకు కనిపించినప్పటికీ కూడా దాన్ని ఆచరించకూడదు అని చెప్పి మనకు యామనాచార్యులు కూడా చెప్పారు.
ఎక్కడో మనకి ఎక్కడో కనిపించవచ్చు, కానీ పెద్దలు దాన్ని ఆచరించారని చూసి మాత్రమే ఆచరించాలి. కాబట్టి మేము ఆచరిస్తున్న ఈ వ్రతం అనేది శిష్టాచారము, కాబట్టే మేము ఆచరిస్తున్నాం. అందుకే చూడండి స్వామి అంటే అంటారు. అయితే మనకు అసలు మన మన లౌక్యంగా మనం ఆలోచిస్తే కూడా మంత్రాలు అన్ని గొప్పవే, మంత్రాలు అన్ని గొప్పవే, అన్ని ఆచరించదగినవే. అయినప్పటికీ కూడా మనకు ద్వయమంత్రం ఉంది కదా, అంటే శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అనేది ఈ ద్వయమంత్రాన్ని మన వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా దీన్ని మంత్రరత్నంగా భావిస్తారు. కాబట్టి పెద్దలు దాన్ని మంత్రరత్నంగా భావించారు, కాబట్టి ఆ తర్వాత ఉన్నట్టు మనం కూడా దాన్ని మంత్రరత్నం అని చెప్పే మనం దాన్ని భావిస్తున్నాం. అందుకే ఈ మార్గశీర్ష వ్రతం కూడా శిష్టాచారమే, గతంలో ఆచరించబడింది కాబట్టి ఇప్పుడు మేము ఆచరిస్తున్నాము. వేండువన కేటియేల్ అన్నారు, అంటే నీవు విన్నట్లయితే మాకు కావలసిన పరికరాలను విన్నవిస్తాము అన్నారు. గోపికలు అలా మాట్లాడుతుంటే వాళ్ళ ముఖాన్ని, తర్వాత చెప్పామే వాళ్ళ యొక్క ఉండేటువంటి కన్నులను, వాళ్ళ యొక్క ఎత్తైనటువంటి వక్షస్థలాన్ని, ఆ సన్నని నడుమును చూస్తూ ఆనంద పారవశ్యాన్ని చెందుతూ తాను వాళ్ళు చెప్తున్న విషయాన్ని కూడా మర్చిపోయారట. గతంలో కూడా చెప్పాం, అంటే ఇదంతా పైకి కనిపించేదే కానీ వేదానికి ఉండే అర్థం వేరు. అంటే కన్నులు అంటే జ్ఞానము అని, తర్వాత ఆ ముఖము అంటే వాళ్ళ మనసులో ఉండే భావము అని, తర్వాత ఎత్తైన వక్షస్థలము అంటే భక్తి భావన అని, సన్నని నడుము అంటే వైరాగ్యము అని. అంటే వీటిని చూసినటువంటి పరమాత్మకు కావలసిన ఈ లక్షణాలని చూసిన తర్వాత అతడు అలాగే చూస్తూ తన్మయత్వాన్ని చెందుతూ వీళ్ళు చెప్పే మాటలు కూడా సరిగా వింటున్నాడా వింటులేడా అనేది వీళ్ళ గోప్యంగా అనుమానం కలిగి, అందుకే వీళ్ళు అన్నారట అది పరధ్యానాన్ని తొలగించడానికి విన్నట్లయితే అన్నారు. స్వామి నువ్వు వింటా అంటే చెప్తాం స్వామి అని అన్నారు వాళ్ళందరూ కూడా. అయితే గోపికలు కృష్ణుడు ఒకళ్ళ కోసం ఒకళ్ళు పరితపించారు. అంటే గోపికలు పరమాత్ముని కలుసుకోవాలి అని చెప్పి ఎంత ఆతృతతో వాళ్ళు పరితపించారో, కృష్ణుడు కూడా వాళ్లను కలుసుకునడానికి కూడా అంతగా ఆయన కూడా శ్రమించాడు ఆ స్వామి. అందుకే వీరి మాటలు వినడం లేదు, అందుకే వీళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. వీళ్ళు ஞானத்தை எல்லாம் நடுங்க முரல்வன పాలన్న వన్నత్తూను పాంచశన్యమే పోల్వన శంగంగల్ అన్నారు. అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ముఖారవిందాన్ని వీళ్ళు తనివి తీరా చూస్తూ భక్తితో అంటున్నారు, స్వామి మాకు పాంచజన్యం కావాలి అన్నారు. ఆ పాంచజన్యాన్ని పోలినటువంటి శంఖాలు మా అందరికీ కావాలి అని అన్నాడు. అంటే ఎందుకు, వాటిని ఊదడం వల్ల ఈ లోకాలన్నీ వణికిపోవాలి. అంటే వణకడం అంటే ఎవరైతే పరమాత్మ తత్వానికి భిన్నంగా నడుస్తూ ఉంటారో, ఎవరైతే నాస్తికులుగా వాళ్ళు చలామణి అవుతుంటారో అలాంటి వాళ్లకు కంపరం కలిగేట్టుగా మేము ఈ ఊదేటువంటి శంఖనాదాలనేటు ఆ విధంగా ఉండాలి అంటారు. అంతేకాకుండా ఆనాడు కృష్ణుడు తాను శంఖాన్ని పూరిస్తే యుద్ధరంగంలో కౌరవులందరూ భయపడ్డారు వాళ్ళందరూ. కానీ అదే రుక్మిణి కళ్యాణం అప్పుడు ఆ స్వామి తాను శంఖాన్ని పూరిస్తే రుక్మిణీదేవి ఆనంద పరవశురాలైపోయి వచ్చి ఆ కృష్ణుడితో సహా తాను ఆ విదర్భ నుండి చివరకు ఆ పరమాత్ముడితో కలిసి ద్వారకకు వచ్చేసింది ఆమె. అంటే అందుకే ఏమిటి, ఈ శంఖధ్వని అనేది శుభానికి సంకేతం. అందుకే మనం శుభకార్యాలలో కూడా మనం ఏం చేస్తుంటాం, శంఖాన్ని పూరించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది మనకు. అంతేకాకుండా స్వామి నీలమణి అన్నాం, అంటే శంఖమేమో పాలలాగా ఉంటుంది, స్వామి నీలంగా ఉంటాడు, శంఖం పాలవన్నె కలిగి ఉంటుంది. కాబట్టి ఈ శంఖం ప్రణవాన్ని పోలి ఉంటుంది అంటారు. ప్రణవం అంటే ఓంకారం, మనకి ఇట్లా ఓంకారం చెప్తామే అలా పోలి ఉంటుంది. ఆ ప్లస్ ఊ ప్లస్ మా అనేది ఉంటుంది, దాని వెనుక అకారవచ్చో పరమాత్మ అని చెప్పి ఇది ఎందుకు తర్వాత అవ అనే ధాతువు నుండి ఆ వచ్చింది కాబట్టి, ఆ అంటే రక్షణ అని అర్థం కాబట్టి ఆయన రక్షకుడైనటువంటి స్వామి. ఆ స్వామి దగ్గరికి మనం వెళ్ళడానికి అడ్డుగా ఉండేటువంటి ఏవైతే ఉంటాయో అవి తొలగించబడాలి. అంటే ఈ శంఖనాదం ద్వారా మనము అలాంటి స్థితిని పొంది పరమాత్ముడి దగ్గరికి చేరాలి అనేది అందులో ఉండేటువంటి చాలా అంతరార్థం, దాని వెనుక ఉంటాయి అవన్నీ. అంటే స్వస్వరూప జ్ఞానం మనకు కలగాలి, పరస్వరూప జ్ఞానం కూడా మనకు తెలియాలి. అంటే మనము అంటే ఏమిటిదో తెలియాలి, మనకుండే శక్తి ఎంతటిదో తెలియాలి. అలాగే పరమాత్ముడు అంటే ఏమిటి, పరమాత్ముడు ఎలా ఆశ్రయించాలి అనేటువంటి విధానాలు కూడా ఇవన్నీ తెలియాలి. అలా తెలియజేస్తుంది మనకు ఉండేటువంటి స్వస్వరూప జ్ఞానము. అందుకే
కానీ ఇక్కడ మరొక అంతరార్థం ఏమిటి అంటే ఎప్పుడు కూడా శంఖం అనేది స్వామిని వదిలి ఉండదు. చక్రం అప్పుడప్పుడు వెళ్ళి శత్రు సంహారం కోసం బయటకు వెళ్ళిపోతుంది, స్వామి వారి నుండి వియోగం కలుగుతుంది దానికి. కానీ శంఖానికి ఎప్పుడూ వియోగం లేదు, నిరంతరం స్వామి వారి చేతిలోనే ఉంటుంది అది. కాబట్టి ఆ శంఖాన్ని వదిలి ఉండడు కాబట్టి పరోక్షంగా స్వామి నీవు కూడా రావాలి అనేది దాని వెనక ఉండేటువంటి అంతరార్థం. పోయి పాడుడై ఎవనే చాలా పెరం పరయ్యే అంటే లోపల వైశాల్యం కలిగినటువంటి తప్పెట కావాలి అన్నారు. అంటే వ్రత సమాప్తి కొరకు ఏం చేయాలి, గొప్ప శబ్దం చేసేటువంటి తప్పెట కావాలి, లోపల ఉండేటువంటి తప్పెటలు కావాలి మా అందరికీ కూడా. ఎలా ఉండాలి అవి, లోపల వైశాల్యం కలిగి ఉండాలి. తర్వాత శబ్దం ఎలా రావాలి అంటే చాలా గొప్పనైనటువంటి మధురమైనటువంటి అలాంటి శబ్దం రావాలి అన్నారు. అంటే నిజానికి మనకి ఏమిటి దాని వెనుక అర్థం ఏమిటి అంటే ఆధ్యాత్మికమైనటువంటి అర్థం కూడా దాని వెనుక దాగుంది. ఏమిటి, నమః అంటే అష్టాక్షరిలో మనకి ఏదైతే ఉందో, మనకు ఓం నమో నారాయణ అనేది ఆ నమః అనేది ఏదైతే ఉందో ఆ నమః అనేది చాలా వైశాల్యం కలిగింది. అంటే అందులో అర్థం అనేది చాలా విస్తృతంగా ఉన్నటువంటి అర్థం కలిగింది అది. కాబట్టి అలాంటిది ఆ నమః అంటే నాది కాదు, నేను పరమాత్ముడికే చెందినవాడును అనేటువంటి భావన ఏదైతే ఉందో అలాంటి భావన, అలాంటి ఉత్కృష్టమైనటువంటి భావనను కలిగించేటువంటి నమః శబ్దాన్ని వీళ్ళు ఇక్కడ చేస్తూ ఆ శబ్దాన్ని గురించి వీళ్ళు ఇక్కడ చెప్తూ ఉన్నారు. వీళ్ళు తాను పరమాత్ముడికే చెందినవాడును అనేటువంటి భావము ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఈ నమః అనే దానిలో. అంటే నేను రక్షకుణ్ణి కాను, నాకు రక్షకుడు కేవలం పరమాత్ముడే అనేటువంటి భావన అది సంపూర్ణంగా మనకు వినిపిస్తుంది ఆ నమః అనే శబ్దం లోపల. కాబట్టి అర్థ వైశాల్యము ఉంది, దానికి తోడు దాని వెనుక శబ్దం వల్ల కలిగేటువంటి ఆ జ్ఞానం కూడా అలాగే గొప్పగా ఉంటుంది. కాబట్టి నమః అనే దాన్ని వీళ్ళు అక్కడ సూచిస్తూ ఉన్నారు. వీళ్ళు పల్లాండు ఇషైప్పారే అన్నారు, అంటే మంగళం చేసేవాళ్ళు కావాలి అన్నారు. అంటే మంగళాశాసనం చేసేటువంటి భాగవతోత్తములు ఉంటారే అలాంటి వాళ్ళు కావాలి అన్నారు. ఏదైనా మన శుభకార్యాలు మనం చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, పెద్దలు ఎవరైనా ఉంటే, వేద పండితులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతోని మంగళాశాసనం అంటే ఆశీర్వాదం తీసుకుంటామే, అలాగే మేము చేసే ఈ కార్యానికి కూడా మంగళాశాసనం చేయడానికి మాకు పెద్దలు కావాలి అన్నారు. కోల విళక్కే అంటే మంగళ దీపం కావాలి అన్నారు. అంటే మరి చెప్తారే శ్రీరంగ హర్మతల మంగళ దీప రేఖాం అంటారు లక్ష్మీదేవిని. లక్ష్మీదేవి కన్నా ఇంకా గొప్పనైనటువంటి దీపం ఏముంది, దీపం ఏముంటుంది, చీకటిలో ఉండే వాళ్లకు వెలుగును ప్రసాదిస్తుంది. అలాగే లక్ష్మీదేవి కూడా ఏమిటి అంటే మనం అజ్ఞానంలో ఉన్నటువంటి మనకు ఒక వెలుగును ప్రసాదించి స్వామి వారి దగ్గరికి మనం చేరడానికి, పరమ ప్రాప్తి కలగడానికి ఆమె సహకరిస్తుంది. కాబట్టి ఆమె మంగళ దీపం అంటే ఆమె లక్ష్మీదేవి కూడా కావాలి అని పరోక్షంగా వీళ్ళు అడిగారు. కొడియే వితానమే అంటే ధ్వజము అంటే జెండా, చాందిని అంటే పైన ఉండడానికి ఆ బట్ట కావాలి అన్నారు. ఎందుకంటే శంఖములు, తప్పెటలు, మంగళవాద్యాలు, మంగళ దీపం, ధ్వజము, చాందిని ఈ 6 వస్తువులు మాకు కావాలి అని కోరినారు. అంటే కైంకర్యం అనేది జెండా వంటిది అంటాం. కైంకర్యం అంటే ఏమిటి, సేవ. అంటే ప్రతిఫల ఆపేక్ష కలిగి చేసేదాన్ని సేవ అంటాం, ఎలాంటి ప్రతిఫల ఆపేక్ష లేకుండా చేసేదాన్ని కైంకర్యము అంటాం. ఆనాడు లక్ష్మణుడు తాను ఏమిటి రామచంద్రుడి వెంట కైంకర్యం చేయడానికి వెళ్ళాడు. అహం సర్వం కరిష్యామి అని భార్యను వదిలిపెట్టాడు, తల్లిని, తండ్రిని, రాజ్యాన్ని, రాజభోగాలను అన్ని వదిలిపెట్టేసి కేవలం పరమాత్ముడికి సేవ చేయడమే పరమావధిగా భావించి వెళ్ళాడే, దాన్ని కైంకర్యము అంటారు. అలాంటి కైంకర్య బుద్ధి అనేది మన లోపల ఉండాలి పరమాత్ముడికి మనం సేవలు చేసేటప్పుడు. అందుకే అదే జెండా వంటిది అంటారు ఆయన. అంటే ఎవరు జెండా, గరుడుడే జెండా. అందుకే చెప్తారు దాసః సఖ వాహన ఆసనం ధ్వజ ఎస్తే వితానం వ్యంజనం త్రయీమయ అంటారు. అంటే ఇలాంటి ఇవన్నీ ఉన్నవాడు అన్ని సర్వం కూడా తానే చేస్తాడు. కాబట్టి ఆ గరుడు తనని మోస్తాడు, చేసే ఇవన్నీ కూడా వాహనంగా ఉంటాడు, ఆసనంగా అన్నీ చేస్తాడు. కాబట్టి అతన్ని మనం ధ్వజంగా భావిస్తాం. అంటే గరుడు కూడా రావాలి అని చెప్పి వీళ్ళు ప్రార్థించారు. మంచు నుండి కాపాడడానికి అంటే దానికి చాందిని కావాలి అన్నారు.
అంటే భోక్తృత్వ బుద్ధి అంటాం. అంటే భోక్తృత్వ బుద్ధి అంటే మనం ఏదైనా చేస్తే దానివల్ల కలిగే ఫలితాన్ని మనమే పొందాలి అనుకుంటాం, మనం ఏదైనా కానీ మనం మర్చిపోతుంటాం. మనం అంటే మనము చేసేటువంటి మంచి పని వల్ల ఇతరులు లాభపడాలి అనేటువంటి భావన కలిగిన ఉదాత్తమైన భావం. మనం ఏదైనా ఒక మొక్క పెట్టామనుకోండి, ఈ మొక్కను నేనే అనుభవిస్తానని కాదు, భవిష్యత్తులో ఉండే వాళ్ళు కూడా అనుభవిస్తారు అనేటువంటి విశాలమైనటువంటి అలాంటి భావన కలిగి ఉండాలి అది. కానీ నేను చేసింది నేనే అనుభవించాలంటే ఆ భోక్తృత్వ బుద్ధి ఏవైతే ఉందో అదే మంచు లాంటిది. దాని నుండి మనకు రక్షణ కావాలంటే చాందిని కావాలి, పైన ఒకటి బట్ట కావాలి. ఆ బట్ట ఏమిటి? అంతకన్నా అది 1000 పడగలిగిన ఆదిశేషుడి కన్నా ఇంకా పెద్దగా ఉండేటువంటి చాందిని ఏది ఉంది. కాబట్టి ఆదిశేషుడు కూడా మా వెంట రావాలి అని అంటూ, ఇవన్నీ కావాలని కోరినా, ఇవన్నీ కావాలని మీరు కోరుతున్నారు నిజమే, కానీ ఇవి ఇవ్వడం కష్టం కదా అన్నాడు కృష్ణుడు. అన్నారు వీళ్ళు, స్వామి ఏంటి ఆలినయ్యాయ్ అరుల్ అన్నారు, వడపత్రశాయి కృప చేయమన్నారు. సర్వ జగత్తులను కడుపులో దాచుకున్నటువంటి నీవు ఒక చిన్న మర్రి ఆకు మీద పండగలుగుతావు కదా స్వామి. అలాంటిది పాల సముద్రంలో ఉన్నప్పుడు మర్రి ఆకు మీద ఈ ఈ అన్ని ఈ భువన పాండాలన్నింటినీ నీ కడుపులో దాచుకొని దాని మీద పడుకుండడం నీకు సాధ్యమైనప్పుడు ఇలా మేము అడిగిన ఈ వస్తువులు ఇవ్వడం అనేది సాధ్యం కాదా నీకు? కాబట్టి స్వామి, నువ్వు ఘటన సమర్థుడివి, కాబట్టి నువ్వు ఏది అనుకున్నా చేయగలుగుతావు అంటూ, మాలే మణివన్నా ఆలిన్లయ్యాయ్ అంటూ ఈ విధంగా అంటే స్వామి భక్త సులభుడు అని, సర్వశక్తిమంతుడు అని సూచిస్తూ ఉన్నారు. తమకు కావలసినటువంటి పరికరాలు నిమ్మని ఈ పాసురంలో వాళ్ళు ప్రార్థిస్తున్నారు. వీళ్ళ ప్రార్థనను మన్నించినటువంటి మరి ఆ పరమాత్ముడు అసలు మన్నిస్తాడా? వీళ్ళు అడిగినటువంటి వస్తువులను ఇస్తాడా? అసలు ఏమిటి తర్వాత జరిగేటువంటి ఏమిటి అనేది మనం రేపటి మన పాసురంలో మనం తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. జయ శ్రీమన్నారాయణ.